తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. సో అంతకుముందు అధికార ప్రతినిధిగా మీ వాయిస్ ఒక పీక్ లో వినిపించేది. ఇప్పుడు ఎలమంచిలి ఎమ్మెల్యేగా కాస్త కాదు చాలా వరకు వాయిస్ తగ్గిపోయింది. దానికి రీజన్ ఏంటో తెలుసుకోవచ్చు. ఈరోజు ఎమ్మెల్యే అంటే ఒక చట్టసభలో చట్టాలు చేయాల్సిన పరిస్థితి, ఒక నియోజకవర్గంలో బాగోగులు చూసుకోవాల్సిన పరిస్థితి. డెఫినెట్గా బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి, బాధ్యత ఎక్కువ ఉంది. ప్రజలు నాకు ఈ బాధ్యత ఇచ్చిన తర్వాత పని చేసి చూపించాలి, ఊరికే మాట్లాడటం కాదు. కానీ పార్టీ వాయిస్ని మీలాగా గట్టిగా వినిపించే వారి సంఖ్య తగ్గిందంటే? తగ్గిందని లేదండి. పార్టీ అన్నాక అది గ్రో అవుతూనే ఉంటుంది. పార్టీ అన్నాక మాలాంటి కొత్త పార్టీస్ ఏమవుతుందంటే మా దగ్గర వచ్చిందంతా కూడా కొత్త రక్తం. అంతా కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తారు, ఇదంతా రా మెటీరియల్ లాగా, దీన్ని ఎలా తీర్చిదిద్దుకుంటే అలా అని. ఇప్పుడు కూడా కొంతమంది ఇంకా మా తర్వాత మాకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ కూడా అంతా నేర్చుకుంటున్నారు. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, దేనికోసం మాట్లాడాలి, దేనికోసం స్టాండ్ అవ్వాలి, ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నారు. డెఫినెట్గా ఈరోజు చాలామంది తయారయ్యారండి. అంతేగాని పవర్లోకి వచ్చేసాం కాబట్టి ఏముంది, మన గురించి ఎవరైనా మాట్లాడితే వెంటనే ఆల్రెడీ కేసులు పెడుతున్నారు, లోపలేస్తున్నారు, రకరకాల చట్టాలను తీసుకొచ్చి వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు. పవర్లో ఉన్నాం కాబట్టి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, సో పోలీసుని యూజ్ చేసి లోపల వేసేయచ్చని. పవర్లోకి వచ్చిన తర్వాత ఏం చేశామనేది చూపించుకోవాలండి. పవర్లోకి రాకముందు నువ్వు ఇది చెయ్యాలి నువ్వనే ప్రశ్నించవచ్చండి. ఇక్కడ ప్రశ్నించడానికి కాదు, ఇక్కడ పని చేయాలండి. సో ఇది డిఫరెన్స్ ఉంది. రెండు, చట్టాలు అనేది తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందండి. పవర్లో రాకముందు ఎవరు పడితే వాళ్ళు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన, చట్టాలని అతిక్రమించిన మనం ప్రశ్నించగలుగుతాం. ఇక్కడికి వచ్చేసరికి ఆ చట్టాలని ఇంప్లిమెంట్ చేసుకునేది, చట్టం తన పని తనం చేసుకునేటట్టు మేము చేసుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఎవరి మీద స్పెసిఫిక్గా ఏమి కేసులు పెట్టేది ఏమి ఉండదండి. చట్టం తన పని తను చేసుకునేటట్టు చూస్తాం. ఇప్పుడు పవర్లోకి వచ్చిన తర్వాత మా బాధ్యత ఏంటంటే చట్టం తన పని తను చేసుకోలేనప్పుడు డెఫినెట్గా ఎందుకు చేయట్లేదు అనేది మాట్లాడగలుగుతాం. ఇంతకుముందు అలా కాదు కదా, ఈ పని పలానాది ఇది చేయలేదు, పలానాది ఇది పర్సనల్గా ఇది చేస్తాడో, ఆయనకు ఉన్న ఏదైతే రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని దుర్వినియోగం చేసి ఇలా చేస్తున్నాడని మనం ఎత్తి మాట్లాడాల్సిన పరిస్థితి. ఈరోజు డెఫినెట్గా ఆ పని చేసినప్పుడు ఎందుకు చేయలేదు అనేది అధికారులని, గవర్నమెంట్ని మేము మాట్లాడి ఆ చట్టాన్ని లోబడి ఆయన్ని తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందండి. కానీ ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ మీద ఎవరు మాట్లాడినా, అంటే తీవ్ర స్థాయిలో ఎన్నికల ముందు వరకు కూడా ఎవరైనా మాట్లాడితే మీలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసి అదే స్థాయిలో మీరు విరుచుకుపడేవాళ్ళు, అదే స్థాయిలో మీరు కూడా కౌంటర్ ఇచ్చేవాళ్ళు. కానీ మీరు పవర్లోకి వచ్చిన తర్వాత ఏమాత్రం ఎవరైనా నోరు జారుతున్నా ఇమీడియట్గా వాళ్ళ మీద కేసులు పడుతున్నాయి. సో వాళ్ళని ఇంకొక రెండోసారి మాట్లాడనివ్వకుండా చెయ్యాలి అనేది పవర్ని బలవంతంగా యూజ్ చేస్తున్నారంటే. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒకటే కాదండి, ఎవరినన్నా కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్గా మా పార్టీలో ఒక సెల్ ఓపెన్ చేసాం. ఎవరినైనా సరే సోషల్ మీడియాలోని మీరు ఏదన్నా మీరు తప్పుడుది ఏదన్నా ఇది చేస్తే మాకు కంప్లైంట్ ఇవ్వండి, మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం, హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి అతన్ని 100% చట్టరీత్యా అతన్ని శిక్షించే వరకు మేము చర్య తీసుకుంటాం అనేది డైరెక్ట్గా ఆయనే చెప్పారు. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒకటే కదా, ఇక్కడ ఈ రాష్ట్రంలో అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి మీద పడతారు. ఎందుకంటే ఆయనే అడ్డంగా అయిపోయాడు. ప్రధానమైన ఈరోజు ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అడ్డమైపోయారు. అలాగే కొంతమందికి నచ్చలేని వాళ్ళకి కొంతమంది చాలామంది పవన్ కళ్యాణ్ గారి మీద ఉంటారు. ఎందుకంటే ఇది స్ట్రైట్గా ఉంటారు, ఈయన చెప్పింది చేస్తారు, ఎక్కడ కూడా ఆయనకి డీవియేషన్స్ ఉండవు. కాబట్టి ఎక్కువ మంది శత్రువులు తయారవుతున్నారు ఆయనకి. సో ఆయన మీద ఎక్కువ ఇది అవుతారన్నారు. ఆయన ఏంటంటే ఉన్న వాళ్ళు ఏదన్నా ఉంటే వాళ్ళు చర్యలు తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు అంతా కూడా ఇది అంటారని ఆయన మీద కావాలని ఒక ఫ్రేమ్ చేసి మరీ తిట్టించడాలు అవి జరిగేవి, ఇవన్నీ చూసాం మనం. ఇప్పుడు అందుకనే ఏమంటామంటే చట్టాన్ని 100% చట్టం తన పని తను చేసుకున్నప్పుడు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే శిక్షింపబడతారు. ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళని శిక్షించట్ల. సో ప్రశ్న రావణ్, ప్రకాష్ రాజ్ ఇద్దరు మాట్లాడుకున్నారు, ఇద్దరు ఒకటే. సో మీరన్నట్టుగా ఇద్దరు కూడా ఒక ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నారు, ఇద్దరు కూడా దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చిన ఫండింగ్ తోనే ప్రకాష్ రాజ్ ఇదంతా చేస్తున్నాడు అంటున్నారు. సో ప్రకాష్ రాజ్ గారికి వైసీపీకి కూడా ఎక్కడి నుంచి వస్తున్నది కూడా తీయమని అడుగుతున్నాం. ఎక్కడి నుంచి యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా మీకు అంత కోపం ఏంటి దేశం అంటే అని అడుగుతున్నాం. వైఎస్ఆర్సీపీ మరి
మరి వైఎస్ఆర్సీపీ దేశం మీద మీరు ఎక్కడ ఎలాంటి భుజాన్ని వ్యాఖ్యలు కాదండి, చేయలేదు. మీరు భుజాన్ని ఎత్తుకున్నారు కదా రావణ్ణి, మీరు భుజాన్ని ఎత్తుకున్నారు. రావణ్ ఏం మాట్లాడాడు క్లియర్ గా? ఉమ్. ఈ దేశం అంటే నాకు ఇష్టం లేదని మాట్లాడాడు. దేశం అంటే ఇష్టం లేనోడు ఇక్కడ ఈ దేశంలో వండుకో, బయట దేశం పో, ఈ దేశంలో వండుకో. ఉమ్. నిన్ను చూసి 10 మంది కుర్రోళ్ళు తయారవ్వకూడదు కదా. నీ దేశం గురించి నువ్వు కామెంట్ చేయాల్సిన అవసరం ఏముందంటున్నా. ఒక బాధ్యత గల ఒక ప్రభుత్వం నడిపి ఒక బాధ్యత గల పార్టీ ఎలా సపోర్ట్ చేస్తుంది అలా మాట్లాడుతున్నప్పుడు అని మేము ప్రశ్నిస్తున్నాం. కానీ అతని మీకు మీద ఒకటి పెట్టిన గుర్తుపెట్టుకోండి, ఉపా ఎప్పుడైనా- చట్టం పెట్టాల్సిన అవసరం లేదు. అది వాళ్ళు ఉపా చూసుకుంటారు. చట్టాన్ని అక్కడ ఏమండి, ఇంప్లిమెంట్ అది చేయాల్సిన అవసరం లేదు. పోలీసు వాళ్ళు చూసుకుంటారు. ఉమ్. తర్వాత వాళ్ళ పైన కోర్టులు ఉంటాయి. కోర్టులు అనేక సందర్భాల్లో నువ్వు ఎందుకు ఇలాగా ఈ చట్టం రాసేది, ఈ చట్టం అట్రాక్ట్ అవుతుందని చెప్పి కొట్టేసిన పరిస్థితి కూడా ఉంటుంది. ఒక బెంచ్ కాదు ఇంకో బెంచ్, ఇంకో బెంచ్ కాదు ఇంకో, ఒక కోర్టు కాదు ఇంకో కోర్టు, ఇంకో కోర్టు కాదు ఇంకో కోర్టు ఉంటుంది. ఏమండి, అంటే పోసాని కృష్ణమురళి ఏం జరిగిందో ఇప్పుడు నెక్స్ట్ ప్రకాష్ రాజు కూడా ఇండస్ట్రీలో అదే జరగబోతుంది ఏం అనే జరిగింది? క్వశ్చన్ కే ఏం జరిగింది? కేసులు ఏం తర్వాత జరిగిన జరిగింది? ఏమండి, వాడు పరిణామాలు. చెప్తాను చూడండి. నాకు ఒక విద్య ఉందా కదా అని మిటమిటలాడిపోతే ఉమ్. కర్మ అనేది ఎవరిని వదలదు. సో ప్రకాష్ రాజును కూడా కర్మ వదలదు. అనేది ఎవరినో సీరియస్ గానే ఉమ్. నువ్వు మంచికి, నీకు ఎవరికి చాలా తక్కువ మందికి ఉండే ఒక సరస్వతీదేవి నీ దగ్గర ఉందనేది నేర్చుకో. నువ్వు సరస్వతీదేవి లేదు అని అనుకున్నప్పుడు నీ దగ్గర ఉండదు కదా. నువ్వు మాటికి పో అని బయటికి వెళ్ళిపోమంటుంటే నీ దగ్గర ఉండదు కదా. ఇది మన కర్మ. నేను నమ్మే కర్మ, నేను నమ్మే కర్మ, ఉమ్. నేను నమ్మే సనాతన ధర్మం. మేము కూడా అలాగే వెయిట్ చేస్తాం. సనాతన ధర్మం ఉందని నమ్ముతాం కాబట్టి, కర్మ అనేది ఉంటుందని నమ్ముతాం కాబట్టి కర్మ ఉంటుంది. అది మాకు కూడా అప్లికేషన్ అవుతుంది. మేము కూడా ఎవరి మీద ఇది చేస్తే మాకు వస్తుంది. ఈ జన్మలో చేసిన తప్పులు ఈ జన్మలో అనుభవించేస్తే అంతకన్నా అదృష్టవంతుడు ఇంకోటి ఉండడు. అంటే రావణ్కి తగ్గ ట్రీట్మెంట్ ఏ ఉంటుందా? అలాంటి కేసులే ఉంటాయా? ప్రకాష్ ఏమో నాకు రాజ్కి తెలీదు. ఇంకా వేరే కేసులు ఏమన్నా ఉంటాయా? లేదంటే సపరేట్ గా స్పెసిఫిక్ గా రావణ్ కనో ప్రకాష్ రాజ్ కనో ఉండదండి. చట్టం అనేది చట్టం. ఉమ్. చట్టానికి ఏ పేరు, చట్టానికి పలానా పర్సన్ కి ఇలా చెయ్యాలనేది అక్కడ ఉండదండి. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు వైఎస్ఆర్సీపీ రఘురామకృష్ణరాజు ఒక ఎంపీగా ఉండి, ఒక లా మేకింగ్ దీంట్లో ఒక మెంబర్గా ఉండి, లా మేకర్ని తీసుకెళ్ళి ఇష్టానుసారంగా కొట్టేసి పంపించిన రోజులు చాలా ఉన్నాయి కదా. అలాగేం ఉండవు. సో అలాంటి ట్రీట్మెంట్ ఉంటుందా? మీరు నాకేం చెప్పి తెలుసండి, ట్రీట్మెంట్ ఇవ్వడానికి అలాగే ఎవరి చేతుల్లో ఉండదు. త్రిపులార్కి ఇచ్చిన చట్టం ట్రీట్మెంట్ ప్రకాష్ రాజు కూడా ఉంటుంది అంటారు. అది మా దగ్గర అయితే నాకు తెలిసి ఉండదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో అన్యాయంగా ఈ రోజు వరకు ఎవరికి ఎలాంటి ఏం ఉండవు. ఉమ్. చట్ట పరిధిలో తీసుకురావడం వరకు తీసుకొస్తాం, అందులో డౌటే లేదు. ఉమ్. ఒకవేళ అవసరం వస్తే వెళ్ళొచ్చు. ఏది చట్టం వరకు మాట్లాడుతున్నాం మేము. చట్టానికి లోబడే మాట్లాడుతున్నాం, చట్టానికి లోబడే పనిచేస్తున్నాం. ఉమ్. మీరు ఇది మాత్రం మీరు లైన్ వేసుకోండి. మీరు ఎలా పడితే అలా మాట్లాడడం కాదు, చట్టానికి లోబడే మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రశ్నారావణ్ అనేవాడు ఒక మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో ఇష్టానుసారంగా ఈ శ్రవణ్ ఈయన వీళ్ళందరూ కూడా బయట రోడ్డు మీద పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడడానికి కారణం ఏంటి? ఆ ధైర్యం ఎక్కడి నుంచి మీరే అన్నారు. వచ్చింది? మరి జడా శ్రవణ్ గారు ఆయన కూడా ఒక మాట అంటున్నాడు, డిప్యూటీ సీఎం అవుతాను తొందరలో, నేనేంటో అవునేమోనండి. చూపిస్తాను అంటున్నాడు. అవునండి సార్, అందులో 4 అయ్యారు, ఇందులో ఒకరు ఉన్నారు. ఎవరికి నచ్చింది అలా అవుతారు. అవనియండి, తప్పే ఉంది. ఎవరా 4? వైఎస్ఆర్సీపీలో 4 డిప్యూటీ సీఎంలు ఉండేవాళ్ళు. తెలుగుదేశం కూటమి ఎన్డీఏ కూటమిలో ఒకరు ఉన్నారు, మీ నాయకుడు, మా నాయకుడు. అలా ఎవరు ఎప్పుడన్నా అవ్వచ్చండి, ఎవరు కాదని ఎవరన్నారు? ఒక ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి 15 సంవత్సరాల నుంచి అక్కడ కూర్చొని ఈ దేశాన్ని గురించి ప్రపంచం మొత్తం ఈరోజు యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్రపంచం మొత్తం అగ్రదేశమైన అమెరికా కన్నా అత్యంత విలువ ఎక్కువ ఉన్న ఎవరైనా వ్యక్తి ఉన్నాడంటే అతను మోడీ గారు. ఈ రోజు యుద్ధం జరుగుతుంటే కనీసం మనకి కనీసం తెలియనికుండా మన లైఫ్ స్టైల్ మీద ఇంపాక్ట్ అవ్వకుండా చూసుకుంటుంటే దాన్ని లీడర్షిప్ అంటారు. దాన్ని ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి లాంటి వాడు వచ్చి కామెంట్ చేస్తాడు. అతన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను. మరి నువ్వు చేసివా? నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అందరూ కలిసి? మీరు ఒక మాట అన్నారు, జడా శ్రావణ్ గురించి మళ్ళీ వద్దాము, ప్రకాష్ రాజ్ దగ్గరికి వెళ్దాము. మీరు ఒక మాట అన్నారు, వైఎస్ఆర్సీపీ ఫండింగ్ తోనే ప్రకాష్ రాజ్ ఇదంతా చేస్తున్నాడని మీరు అన్నారు. అలాగే మోడీ గారి గురించి కూడా ఆయన ఇలా ఎందుకు మాట్లాడుతున్నారంటే మీరు చెప్పుకొచ్చారు. మరి మోడీ గారు జగన్ గారు తెర వెనుక ఒకటే అని చాలా చెప్పారు, తెలిసింది కదా. మోడీ గారు, మీ పార్టీ నాయకులే గతంలోనే. మోడీ గారు ఈ రోజు ఆయన పరిపాలన అంతా కూడా 140 కోట్ల మందికి మంచి చేసుకుంటూనే వెళ్ళారు. ఇందులో మంచోళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు, అపోజిషన్ పార్టీలు ఉన్నారు, అందరూ ఉన్నారు ఇందులో. కానీ ఈ 140 కోట్ల మంది ప్రజలందరూ కూడా వాళ్ళందరి మంచి కోరే అన్ని చేస్తారు మోడీ గారు. అలాగని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళతో కలిసిపోయి వెళ్ళిపోతానని ఎక్కడ లేదే.
తెర వెనక ఏం చేసినట్టు? నీకు అడుగుతుంది ఏంటంటే మనం స్ట్రెంగ్తన్ చేస్తున్నామా, నాయకత్వాన్ని స్ట్రెంగ్తన్ చేయట్లేదు. మీరు ఏదన్నా మాట్లాడండి, బయట బోల్డ్ కామెంట్లు చేశారు. నేను అంటాను పెద్ద పెద్ద అగ్రదేశాలే ఈ యుద్ధాలకి వణికి వాళ్ళ దగ్గర ఉన్న లైఫ్ స్టైల్ మారిపోయింది. కొన్ని దేశాలు అడుగు తింటున్నాయి, కొన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. కానీ మన దేశంలోనే ఎక్కడ కూడా ఇబ్బంది లేని దానికి కారణానికి మనకు ఉన్న లీడర్షిప్స్. దట్ ఈజ్ ఎన్డీఏ. మీరు అదే ఎన్డీఏని టార్గెట్ చేసుకొని ఆ నాయకులందరినీ తిట్టుకుంటూ పోతా ఉంటే మీకేముందంత తెలివితేటలు అంటున్నా. నీకు కనీసం ఒక సర్పంచ్గా నించొని ఆ గ్రామాన్ని జాగ్రత్త చేయి, ఒక మండలాన్ని తీసుకో, నువ్వు ప్రూవ్ చేసుకో. ఇప్పుడు మేము కూడా కామెంట్ చేసాం. ఇప్పుడు మీ నియోజకవర్గంలో మీ మండలాన్ని అడిగితే మీరు ఇస్తారా యాజ్ ఎమ్మెల్యేగా? నేను ఎందుకు ఇస్తాను సార్? ఎవరికైనా ఉంటుంది హక్కు, ఎవరికైనా ఉంటుంది హక్కు. ఒకవేళ ప్రకాష్ రాజుని మీరు ఇన్వైట్ చేయండి. నేను ఇన్వైట్ చేయనండి. ఇప్పుడు అలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తిని నా కాన్షియన్స్ లోకి నేను ఇన్వైట్ చేయను. కానీ రాజ్యాంగంలో హక్కు ఉన్న దగ్గర వాళ్ళు వెళ్ళి పోటీ చేసుకోవచ్చు. నేనైతే థాట్ ప్రాసెస్ కరెక్ట్ గా లేని వాళ్ళని కొంచెం దూరంగా ఉంచడమే మంచిది. అతను దూరంగా అంటే ఎట్ట జైళ్ళు, స్టేషన్లు, పోలీస్ స్టేషన్, అతను ఎలాగ పడితే అలా బిహేవ్ చేయడానికి ఇక్కడ ఉండదు. ఫ్రీడమ్ ఉండేది అంతవరకు ఆయన అక్కడ వరకు ఉండొచ్చు. అంతకన్నా ముందుకెళ్ళి చేస్తే చట్టాలు అట్రాక్ట్ అవుతాయి. సో జడా శ్రావణ్ ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు ఆయన ఇంత పోరాటం చేస్తున్నాడు? మేము పోరాటం మా మీద పోరాటం. నేను అంటుంది ఏంటంటే మీకేం సమస్య ఏంటండి? జడా శ్రావణ్ గారితో అనేక డిబేట్లు నేను కూడా ఉన్నాను. ఒక రిటైర్డ్ జడ్జిగా మీరు డీసెంట్గా ఎలాగైతే మీరు మీ హావభావాలు ఎలాగైతే మెయింటైన్ చేస్తున్నారో మీ థాట్ ప్రాసెస్ మీ వర్డ్స్ ఎందుకు మీరు కంట్రోల్లో ఉండట్లేదని అడుగుతున్నా. మీరు మీరు అక్కడి నుంచి ఆ డిగ్నిఫైడ్గా మీరు ఒక కోట్ వేసుకొని, ఒక సూట్ వేసుకొని, ఒక టై వేసుకొని ఎంత డీసెంట్గా బిహేవ్ చేస్తున్నప్పుడు మీరు అదే డీసెన్సీ మీ యొక్క ప్రవర్తనలోని, మీరు ఒక మాట తీరులోని ఎందుకు మీరు బిహేవ్ చేయట్లేదు అని అడుగుతున్నా. ఉండాలి కదా. ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడితే మీకు శాంటిటీ ఉంటుందా? ఉండదుగా. సో ఆయన మీకు పోటీయా వచ్చే ఎన్నికల్లో? సేమ్ అంటున్నాడు ఆయన. ఎవరైనా అవ్వచ్చండి. పిఠాపురం ఎవరైనా అవ్వచ్చు. ఎవరైనా, ఈ రాజ్యాంగం అందరికీ హక్కు ఇచ్చింది. భారత పౌరుడు అనే వాళ్ళకి హక్కు ఇచ్చింది. ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది క్లియర్గా అంత కూడా రాసుంది. పోటీ లేకుండా ఉంటుందని మాత్రం అనుకోవడానికి లేదు. ఎవరైనా రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి కూడా ఆ రోజు కనీసం అతనికి ఒక కుటుంబం లేకపోయినా కూడా పోటీ చేయడానికి ఆయన అర్హుడే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.